అలాగే 2009 నుండి 10 నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా, జీతాలు తీసుకోవాలా, జీతభత్యాలు లేవు, ఉన్నంతలోనే ఎవరి అన్నిటికీ పాపాల భైరవుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట. పవన్ కళ్యాణ్ తేలిక మాట నేస్తాడు అందరి మాట. పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు. కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు. అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున, కేకే గారికి, తెగించే గుణమున్న పంచకర్ల సందీప్కి, పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా సిబ్బందికి, స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ, ఫుడ్ సప్లయర్స్ అందరికీ, దాతలకి, డాక్టర్స్ టీమ్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆ పైన హెలికాప్టర్లో వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి. ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు, సూపర్ స్టార్స్ ఫోటోస్. ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారిది, సాయి ధరమ్ తేజ్ గారి, నందమూరి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, మెగాస్టార్ తనయులు, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు, తెలుగు హీరో హీరోయిన్లు, ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు, మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మనం ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం, కష్టాలు ఉన్నప్పుడు చెయ్యనందించాం. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలంగా ప్రయాణం చేస్తా ఉన్నాను. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం రాజకీయ నాయకులు, హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకసారి నా నోటి నుంచి 11 సంవత్సరాలు నలిగాం కదా, మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి. నాదెండ్ల మనోహర్ గారికి, కందుల దుర్గేష్ గారికి, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి, వల్లభనేని బాలశౌరి గారికి, కొణిదెల నాగబాబు గారికి, హరిప్రసాద్ గారికి, నిమ్మక జయకృష్ణ గారికి, లోకం మాధవ గారికి, కొనతాల రామకృష్ణ గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి, పంతం నానాజీ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, శ్రీ దేవివర ప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి,
పులపర్తి ఆంజనేయులు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీనివాస్ గారికి, పొత్సమాత ధర్మరాజు గారికి, చిర్రి బాలరాజు గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి, ఆర్ శ్రీధర్ గారికి, ఆరణి శ్రీనివాసులు గారికి, 2000 పవన్ కళ్యాణ్ మర్చిపోయా. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. లవ్ యూ టూ. అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు, మనం ఎంత నలిగిపోయామో. గత 5 ఏళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు, డ్యూటీయే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇవ్వబడ్డ డ్యూటీ చేశారు. భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు, జైల్లో పెట్టమంటే పెట్టారు, గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది, చేయక తప్పదు. మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే. అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు, ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప. అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ, సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి, కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇతర పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఇష్టం, నా కోరిక ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే. తన పని తను చేసుకుంటూ ఉండటం, ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం, బతికేయడం, తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం, సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి. మా నాన్న కోరిక ఏంటంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, అరే నేను డిగ్రీ చదవలేకపోయి, నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయా. కానీ నేను అంటే నాకు అంతకుమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఎప్పుడు ఆశించాల. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాడు నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో, చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగు